మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఉదయం ఇప్పుడు టీ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. తను కిచెన్లో వంట రెడీ చేస్తుంది. అదే ఇంకా బ్రష్ చేసాడు అయిపోలేదా? తొందర బ్రష్ చేసిరా, పాలు తాగు, స్నానం చేసుకొని ఇక రెడీ అయిదాం. తను బ్రష్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆరాధ్య శరత్ స్నానానికి వెళ్ళిండు. నిన్న మేము విత్తనాలు పెట్టినాకైతే వర్షం పడడం బాగా అయింది, మాకు ఇబ్బంది లేదు. అక్కడ మా బాపు నవ్వు అయితే పేపర్ చదువుతుండ్రు. ఎంసెట్ వాళ్ళకు కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చినాయి. ఈరోజు నుంచి అప్లై చేసుకోమన్నారు. చేసుకోవాలి మా బాబుకు. చేసుకొని చూడాలి కాలేజ్ ఏది వస్తుందో. టాప్ 10లో వస్తుంది అనుకుంటున్నాము. మంచి కాలేజ్ వస్తే తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది కదా, అందుకోసం ట్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు కానీ రేపు కానీ అప్లై చేయాలి. ముందుగా సీటాల అది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము స్లాట్ బుక్ చేసుకోవాలి. దాన్ని ఈరోజు కానీ రేపు వెళ్ళేస్తాం. డ్రెస్ చేసుకున్నావా? స్నానం అది ముఖం పడుకున్నావా? ఆరాధ్య వెనకాలకెళ్ళి వచ్చి తొంగి చూసి పోతుంది ఫ్రెండ్స్. నిన్న కొంచెం వర్క్ అయింది కదా, పిల్లలు కొంచెం లేట్గా లేచిండ్రు, అలసిపోయినరు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ తొంగి తొంగి చూస్తుంది ఆరాధ్య. ఆరాధ్య మంచిగా ముఖం పడుకొని రాపో, మరి పాలు తాగుదు. నడు పాలు తాగుద్దా? స్నానం చేసుకొని ఇక టిఫిన్ చేసి వెళ్ళాలి ఫ్రెండ్స్ స్కూళ్ళకు. ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యాము, రెడీ స్కూల్కు రెడీ అయ్యి కూర్చున్నాం, తిన్నాం. సో శరత్ ఆరాధ్య అయితే స్కూల్ కోసం రెడీ అవుతున్నారు. నిన్ననే షూస్ కొత్త డ్రెస్ ఇప్పించాను, వాటిని వేసుకొని రెడీ అవుతున్నారు. ఆరాధ్య లేట్ అవుతున్నావమ్మా, తొందరగా రెడీ కావాలి. తొందరగా వండుకోవాలి, నైట్ తొందరగా వండుకొని తొందరగా లేవాలి. శరత్గా రెడీగా అండి, వెళ్దాం. రండి, తొందరగా వేసుకొని రండి, వెళ్దాం, స్కూల్కి వెళ్దాం. వాతావరణం అయితే ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. అప్పటికల్లా వర్షం వస్తుందా లేదా చూడాలి. ఇప్పుడైతే ఎండమూలే ఉంది మంచిగా. నిన్న మొన్న కొట్టింది కనుక ఈరోజు ఎండ కొట్టినా ఇబ్బంది లేదు. 2-3 డేస్ నుంచి ఎండ కొడుతుంది కదా, వాన కొడుతుంది కదా, అందుకు ఈరోజు ఎండ కొట్టిన ఇబ్బంది ఏం లేదు. ఏమైందో నవ్వు, వాడేదో కాయ కొరికి ఇబ్బంది పడ్డాడు ఫ్రెండ్స్. బాగాలేదా? చూసుకొని తినాలి, వర్షాలకు కొంచెం డ్యామేజ్ ఉంటాయి, చూసుకొని తినాలి. వెనకాల అది కొంచెం క్లీన్ చేయి నువ్వు, ఈరోజు ఇంటికానే ఉంటావు కదా. దా అమ్మాయికి వెళ్దాం, రా తొందరగా రెడీ అయిపోయింది కదా, రా వెళ్దాం. రండి, తొందరగా షూ వేసుకో, రెడీగా ఇక వెళ్దాం. సైజు అన్న చిన్నగా ఉంటాయి కదా, సాక్సులు కూడా చిన్నగా ఉంటాయి, నీకు చిన్నగా ఉంటాయి, అన్నయ్య పెద్దగా ఉంటాయి. వెళ్తున్నాం ఫ్రెండ్స్ స్కూల్కి అయితే. ఇంటి నుంచి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది, స్కూల్లో నుంచి అయితే వచ్చాము. వచ్చి ఇక మాకు టీ తాగడం అలవాటు కదా, ఈవినింగ్ టీ తాగుతున్నాము. టీలోకి పైన్ బిస్కెట్ ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ కప్పులో పట్టట్లేదు లక్ష్మి, కప్పు చిన్న అయింది, పైన్ బిస్కెట్ పెద్ద అయింది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మొన్న ఇక్కడ తెస్తే అది తాగినట్టు అయినాయి ఫ్రెండ్స్, పెరగలేవు, ఇవి బాగున్నాయి పైన్ బిస్కెట్లు. వర్షాలకు మెత్తగా అయ్యి
తినడానికి రాలేవు. వీళ్ళు నేను వచ్చేసరికి ఇండియా కొంచెం క్లీన్ చేసి ఫ్రెండ్స్. మా నవదీపు మా లక్ష్మి నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఇండియా కొద్ది దూరం మళ్ళీ గడ్డి వచ్చిండే అదంతా క్లీన్ చేసింది. వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు. రేపు మళ్ళీ హాలిడే ఉందని ఇద్దరి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం విత్తనాలు పెట్టినైతే బాగా అయింది. నిన్న వర్షం కొట్టి క్లీన్ కూడా క్లీన్ చేసుకోవాలి, చూసుకోవాలి. డ్రాగన్ చెట్లు కూడా మంచిగా అవుతున్నాయి ఫ్రెండ్స్. పూతలు బాగా వస్తున్నాయి, బాగా అవుతున్నాయి. చూసుకోవాలి సీజన్ మంచిగా. అంటే కోతులు ఏమో బాగా తిన్నాయి. అక్కడ పండ్లు అయితే ఒకటి కోతులలో ఏమో తిన్నాయి. కోతులు అయితే బాగా విపరీతంగా వస్తున్నాయి. మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాయి ఫ్రెండ్స్. మధ్యలో లేకుండే బాగుండే, మళ్ళీ కంటిన్యూగా వస్తున్నాయి. రెగ్యులర్గా వస్తే ఇక ఏ పనులు అయితే దక్కవు. చూడాలి. ఆరాధ బట్టలు వేసుకుంటుందా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డ్రాగన్ అయితే కాయలు కాస్తున్నాయి. ఆ రోజు పూత చూపించాను కదా, ఇప్పుడు పెద్ద సైజ్ అయితే కాయ అవుతుంది. ఇది ఈ మధ్యలోనే పండయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పూత చాలా పూత ఉంది. చెట్టుకు చాలా పూత అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మరీ ఎక్కువ ఉంది పూత. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోతలు తెంపుకొని తిన్నాయి. కోతలు చూడండి, పండు లోపల అలాగే ఉంచి, చుట్టూ అలాగే ఉంచి లోపల పండును మాత్రం తిన్నాయి. అవి చాలా టెక్నిక్ మీద అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మస్తు పూత అవుతుంది. ఈ తీగ వచ్చేసి తిప్పతీగ ఫ్రెండ్స్. తిప్పతీగ బెనిఫిట్స్ తెలుసు కదా, హెల్త్కి చాలా మంచిది. తిప్పతీగ పచ్చిది ఇలాగే తినొచ్చు, పదగడుపున తింటే చాలా మంచిది. మేము అప్పుడప్పుడు తింటుంటాము, చాలామంది తింటారు. హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. దీన్ని జ్యూస్ కూడా తాగాలి. అప్పుడు కరోనా టైంలో అయితే దీన్ని చాలామంది యూజ్ చేసుకున్నారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చాలామంది తాగుతారు దీని జ్యూసు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆరెంజ్ చెట్టు ఉంది కదా, అవి పండ్లు మస్తు అయినాయి కదా ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి, మళ్ళీ కాయ కాసు ఉన్నది. ఆ మధ్యలో మస్తు పండ్లు అయినాయి కదా, మీకు చూపించాను. ఇది చూడండి, మళ్ళీ కాయలు కాసి ఉన్నాయి. ఇది ఎప్పటికీ కాస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంతగానో గుత్తులు ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం కాయలు గుత్తులుగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గుత్తులుగా అయితే కాసి ఉన్నాయి. ఆ మధ్యలోనే రీసెంట్గా మస్తు పండ్లు అయినాయి. అవి అవి పోతూనే ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ కాస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే ఆల్ టైం దాని లేకనే ఉంది. ఇది కూడా చాలా బాగా కాస్తుంది. ఇక్కడ నిన్న క్లీన్ చేసి మొక్కలు పెట్టాం కదా ఫ్రెండ్స్, నారు. అవి వర్షం పడడం ద్వారా చాలా మంచిగా అయితే అయ్యింది. వర్షం పడడం చాలా హెల్ప్ అయింది మాకు. మనం వాటర్ పెట్టకుండా వర్షం పడడం వల్ల మంచిగా అయింది ఫ్రెండ్స్. వాళ్ళు అటు సైడ్ ఇంకా కొద్దిగా గడ్డి ఉండే, అదంతా క్లీన్ చేసింది ఫ్రెండ్స్. ఈరోజు మేము స్కూల్లో ఉన్న టైంలో నవదీప్ వాళ్ళ అమ్మ కలిసి క్లీన్ అయితే చేసిండ్రు. ఇక్కడ గ్రేప్స్ కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ సైడ్ చూడండి, గ్రేప్స్ కూడా అవుతున్నాయి. గ్రేప్స్ కూడా బాగానే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా తినడానికి కాలేదు, కొంచెం కచ్చిగా ఉన్నాయి. కొన్ని రోజుల్లో అవి కూడా అవుతాయి ఫ్రెండ్స్. ఇలా అన్ని మొక్కలు మన ఇంటి వద్దే ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నిటినీ మన ఇంటికి అన్ని ఫ్రెష్గా తెంపుకొని తినొచ్చు.
ఇక్కడ స్ట్రాబెర్రీ జామ లాస్ట్కి వచ్చినాయి ఫ్రెండ్స్, ఎండింగ్కి వచ్చినాయి. ఆ మధ్యలో బాగా అయింది, ఇప్పుడు అయిపోయినాయి. ఇక్కడ మామూలు సీతాఫలం ఫ్రెండ్స్, మామూలు సీతాఫలం కాసింది, కాయ మీడియం సైజ్ అయ్యింది, అవుతున్నాయి. ఇక్కడ అటు ఇంకో చెట్టు ఉంది, ఇక్కడ ఒకటి 2 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పెద్ద సైజు ఉంది, ఇక్కడ కాయ పెద్దగా అయింది. ఇంకొన్ని రోజుల్లో చాలా కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. ఇది అవకాడో అయితే ఇంకా కాయలేదు. వీడికి 3 years అవుతుంది ఫ్రెండ్స్, మరి 4 years 5 years తర్వాత కాస్తుందో ఏమో తెలియదు. ఇంకా ఈ అవకాడో చెట్టు అయితే కాయలేదు, చూడాలి ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఎక్కడ పోయినా సూపర్ మార్కెట్లో అదే పండ్ల పైన కూడా అమ్ముతున్నారు కదా, ఇవి మన ఇంటికానే అయితే చాలా బాగుంటుంది. చూద్దామండి, తొందరలో కావచ్చు అనుకుందాం. ఈ గార్డెన్లో ఇలా కాసేపు తిరిగితే మనకున్న బాధలన్నీ పోతాయి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ కావస్తుంది. ఇది పింక్ జామ చెట్టు తెలుసు కదా, మనకు చూపించిన, దీనికి కూడా కాయలైనాయి. ఇక ఇంట్లోకి వెళ్ళి కాసేపు అయినాక డిన్నర్ చేయాలి ఫ్రెండ్స్. డిన్నర్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు డిన్నర్లోకి ఏం చేసినా లక్ష్మి? ఎగ్ కర్రీ అన్నం. ఓకే, ఎగ్స్ చాలా సూపర్ అనిపిస్తున్నాయి, చేపలు లాగా అనిపిస్తున్నాయి, ఫిష్ కర్రీ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే మా ఇంట్లో అందరికి ఇష్టం. మా నాన్న ఒకరు తిన్నాడు, మా బాపు తప్పితే మిగతా అందరం తింటాం ఫ్రెండ్స్. అందరికి ఇష్టమే, మా పిల్లలకు మాకు అందరికీ ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఉడకబెట్టిన గుడ్లు ఇంకా హెల్త్కి మంచిది, కాకపోతే కర్రీనే ఎక్కువ ఇష్టపడతాం కదా అందరము. గుడ్లలో మంచి పోషకాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనంలో గుడ్లను సప్లై చేస్తారు. సప్లై అంటే MDM వాళ్ళచే పెట్టిస్తారు, వారానికి 3 సార్లు. అన్ని పోషకాలు ఉంటాయని. అందుకోసం అందరూ తినాలి ఫ్రెండ్స్, ఓన్లీ వెజిటేరియన్ తప్పితే మిగతా వాళ్ళు అందరూ కూడా తినాలి. అలాగే తినట్లేదమ్మా, ఈమె నిద్రపోయిందే ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్ చేసుకుంటూ నిద్రపోయిందే. తినడం కోసం లేపాను, ఇంకా యాక్టివ్ కాలేదు. ఇక తినబెట్టాలి, ఇప్పుడే కొంచెం యాక్టివ్ అవుతుంది. ఇక తినేసేయాలి. నేను కూడా తిను, ఆమె తినిపించుకుంటా. ఈరోజు అయితే నాకు గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.